ఏంటి కేదార్, ఇంకా జరిగింది తలుచుకుంటూ బాధపడుతూనే ఉన్నావా? బాధ కాక ఇంకేం మిగిలింది రాత్రి నాకు. నువ్వు ఆఖరి ప్రయత్నంగా మహల్కి వెళ్దామన్నప్పుడు నాలో ఎక్కడో ఏదో ఒక మూలన తెలియని ఆశ. నేను వజ్రపాటి వారసుని అని నిరూపించే అవకాశం దొరుకుతుందని తెగ సంబరపడిపోయాను. చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ ఆఖరికి అది కూడా ఆశగానే మిగిలిపోయింది దాత్రి. మంత్రసాని నేను అమ్మ నాన్న ఉన్న ఫోటో మహల్లో ఉంది అని చెప్పగానే ఎన్ని రోజులు నేను దేనికోసమైతే పరితపించానో, దేనికోసమైతే ఆరాటపడ్డానో అక్కడది నాకు దొరుకుతుంది అనుకునే లోపే అది అబద్ధం అయిపోయింది. ఆ దేవుడికి కూడా నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదనుకుంటాను దాత్రి. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. అసలు ఈ జన్మకి నేను ఇంటి వారసుని అని ధైర్యంగా చెప్పి తలెత్తుకుని తిరిగే అదృష్టం నాకు లేదనుకుంటా. అందుకే ప్రతిసారి ఇలా ఏదో ఒక అడ్డు వేస్తూనే ఉన్నాడు. ఫీల్ అవ్వ కేదార్, సమస్య ప్రతి మనిషికి వస్తుంది. కానీ ఆ సమస్యని అధిగమించి దాంతో పోరాడిన వాడే అసలైన మనిషి. నీకిప్పుడు సమస్య వచ్చింది, కాదనను. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? సమస్య ఇచ్చిన ఆ దేవుడే దాని పక్కనే ఆ సమస్యకు తగ్గ పరిష్కారం కూడా రాసుంచుతాడంట. నువ్వు ఇంటి వారసుడివని అనిపించుకోవడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయని నువ్వు బాధపడుతున్నావు. కానీ అవన్నీ ముళ్ళదారులు ఎందుకు కాకూడదు? అలాంటి దారుల్లో నువ్వు వెళ్ళి ఇబ్బంది పడకూడదనే ఆ దేవుడు నీకంటూ ఒక పూలదారిని ఏర్పరచుండొచ్చు కదా. టైం వస్తే నువ్వే వజ్రపాటి సుధాకర్ గారి పెద్ద కొడుకువని చెప్పే ఆ పూలదారి నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు నిన్ను ఎవ్వరు అవునన్నా కాదన్నా నిన్ను ఇంటి వారసుడుగా, సుధాకర్ గారి పెద్ద కొడుకుగా నీకు పట్టం కడుతుంది. నువ్వు ఇలా చెప్తుంటే నాలో చచ్చిపోయిన ఆశలు మళ్ళీ చిగురుస్తున్నాయి దాత్రి. నన్ను నమ్ము, ఈ దాత్రి చెప్తుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. కావాలంటే చూడు, నా నాలుక మీద మచ్చలు కూడా ఉన్నాయి. చూపించదా? చూస్తావా? నవ్వుని దాచుకోకు మహాప్రభు. నీ నవ్వు కోసం వెయిటింగ్ ఇక్కడ.